హలో గైస్, వెల్కమ్ టు C3 యూనివర్స్. సో ఈ వీడియోలో మనకి రీజనింగ్ నుంచి అప్డేట్ క్వశ్చన్స్ అంటే కొత్తగా ఏముండవు, మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్ నుంచే కొంచెం టైం వేస్ట్ చేసే ప్రాసెస్లో ఈ విధంగా మనకి కొంచెం ఎస్ఏ టైప్ కొంచెం స్టేట్మెంట్ టైప్లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఎప్పుడు కూడా సింగిల్ లైన్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటూ ఉంటాం క్లాస్ రూమ్లో, ఓకేనా. సింగిల్ లైన్ క్వశ్చన్స్ నేర్చుకుంటూ ఉంటాం. బట్ ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారంటే దాన్ని డిఫికల్టీ వేస్తూ, అంటే టైం వేస్ట్ చేయాలని మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్లనే 2-3 యాడ్ చేసి స్టేట్మెంట్ వైజ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా వరకు టైం వేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో బిఫోర్ దట్ దీన్ని మనం క్లాస్ రూమ్లోనే నేర్చుకుంటే, ఓకేనా, దీన్ని మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటే ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీ అవుతుంది. సో తమ్నైల్ చూసినట్టే మీరు ఫస్ట్ ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేటటువంటి 2, 3 or 4 క్వశ్చన్స్ మీ క్లాస్ నోట్స్లో ఉన్నాయా లేదా కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా. సో ఉన్నాయని, లేకపోతే లేవని. బట్ నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ప్యాటర్న్ అనేది, రీజనింగ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడు మీరు ఇంకా సింగిల్ లైన్ క్వశ్చన్స్ నేర్చుకుంటాను, అవే ఆన్సర్స్ బట్టి పడతాను, అవే షార్ట్కట్స్లో ఉంటానంటే నడవదు. సో ఖచ్చితంగా మనం కాన్సెప్ట్ అని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఒకే టాపిక్ నుంచి 2-3 కాన్సెప్ట్ ఇవ్వచ్చు స్టేట్మెంట్ వైజ్లో, లేదా 2-3 డిఫరెంట్ టాపిక్స్ని స్టేట్మెంట్ వైజ్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఏంటంటే ఏమంటున్నా అంటే, సో ఇప్పటి నుంచే మీరు ఆల్రెడీ కాన్సెప్ట్ అనేది వెల్ డీటెయిల్గా నేర్చుకుని ఉంటే, సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అప్పటి వరకు మనకి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటటువంటి నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఏ ఎగ్జామ్లో అయినా, అంటే కానిస్టేబుల్ లెవెల్ నుంచి మొదలు పెడితే హై లెవెల్ వరకు ఏ ఎగ్జామ్స్లోనైనా ఖచ్చితంగా స్టేట్మెంట్ వైజే క్వశ్చన్స్ మనకి రీజనింగ్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు లాస్ట్ అసైన్మెంట్స్లో చూస్తే కూడా అసెర్షన్ రీజన్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది, స్టేట్మెంట్ వైజ్గా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అండి. సో ABC అని 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఓకేనా, 3 ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో కింద మనకి ఏవి కరెక్ట్ అనేది అడగడం జరిగింది. సో ఫస్ట్ ఏలో ఏముందంటే బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడెడ్ ఇన్ బిట్వీన్ 3 and 4 o'clock at 3:16 4/11 అంటున్నాడు. అంటే 2 ములులు 3 మరియు 4 గంటల మధ్యలో 3 గంటల 16 నిమిషాల 4/11 వద్ద ఏకీభవిస్తాయి అంటున్నాడు. సో ఇది కరెక్టా కాదా మనం చూడాలి, ఓకేనా. సో మీకు ఆల్రెడీ మీరంతా ఫార్ములాలు వేసి చేస్తారు కాబట్టి మన వేలో చెప్పాలంటే, సో 3 నుంచి 4 గంటల మధ్య 2 ములులు కోయిన్సైడ్ అయినప్పుడు, 3 నుంచి 4 గంటల మధ్య 2 ములులు కోయిన్సైడ్ అయినప్పుడు ఆ 2 ములుల మధ్య ఎలాంటి గ్యాప్ అయితే ఉండదు, ఓకేనా. 2 ములుల మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదు, లైక్ టైట్ హగ్ అన్నమాట, ఓకేనా. టైట్ హగ్ ఇచ్చినప్పుడు ఎలా అయితే గాలి లోపలికి దూరదో, సో 2 ముళ్ళు కోయిన్సైడ్ అయినప్పుడు ఆ 2 ముళ్ళల మధ్య యాంగిల్లో కానీ మినిట్స్లో కానీ ఎలాంటి గ్యాప్ ఉండదు ఫస్ట్. సో ఇప్పుడు ఇక్కడ మనం గ్యాప్ తీసుకుంటే 12 నుంచి 3కి, ఓకేనా, 12 నుంచి 3కి ఎన్ని నిమిషాల గ్యాప్ ఉంటుంది మనకి? 15 minutes గ్యాప్ ఉంటుంది. సో మనం గ్యాప్ బై 11 ద్వారా ఈజీగా చేస్తాం కాబట్టి, సో 15/11. సో ఎంతలో కట్ అవుతుంది? 1. సో 16 4/11 అంటే 3 గంటల 16 నిమిషాల 4/11 దగ్గర 2 ములులు ఏకీభవిస్తాయా అని అంటే ఎస్. 2 ములులు 3 నుంచి 4 గంటల మధ్య ఎప్పుడు ఏకీభవిస్తాయి అంటే 3 గంటల 16 నిమిషాల 4/11. సో ఫస్ట్ది ఏంటంటే కరెక్ట్. సో ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో ఆల్రెడీ కాన్సెప్ట్ తెలిసిన వారికి అయితేనే ఈజీగా అర్థమవుతుందండి. సో బేసిక్ వాళ్ళకైతే చాలా కష్టం, ఎందుకంటే మీరు డిఫరెంట్ ఫార్ములాస్ని బేస్ చేసుకొని చేస్తారు కాబట్టి ఎవరైతే నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి ఇలాంటి షార్ట్ కట్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి, ఓకేనా. సో ఫస్ట్ది ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ది కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఏమన్నా, బోత్ హ్యాండ్స్ ఆర్ రైట్ యాంగిల్ షేప్ ఇన్ బిట్వీన్ 6 to 7 o'clock ఓన్లీ ఎట్ 6:49 1/11 అంటున్నాడు, ఓకేనా. 2 ముళ్ళు 6 నుంచి 7 గంటల మధ్యలో కేవలం 6 గంటల 49 నిమిషాల 1/11 దగ్గర మాత్రమే లంబకోణంలో ఉండును. ఇక్కడ చూడండి, ఓన్లీ అని మెన్షన్ చేశాడు. ఓన్లీ అంటే కేవలం మాత్రమే అని. అంటే ఇక్కడ 6 నుంచి 7 గంటల మధ్య అసలు 2 ముళ్ళు ఎప్పుడు లంబకోణంలో ఉంటాయి. ఇప్పుడు 2 ముళ్ళు రైట్ యాంగిల్ అంటే మనకేంటి? దిస్ ఇస్ ద రైట్ యాంగిల్, రైట్, ఓకేనా. ఇప్పుడు 2 ముళ్ళల మధ్య 90 degrees గ్యాప్ ఉందంటే, 2 ముళ్ళల మధ్య 90 degrees గ్యాప్ ఉందంటే ఆ 2 ముళ్ళల మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? 15 minutes ఉంటుంది. మినిట్స్లో 15 minutes ఉంటుంది, ఓకేనా. యాంగిల్లో అయితే 90 degrees ఉంటుంది, మినిట్స్లో అయితే 15 minutes. సార్ 15 minutes ఎట్లా వచ్చింది సార్ అంటే 90 degrees/6 వేయండి, ఎన్ని నిమిషాల గ్యాప్ ఉందో మనకు తెలుస్తుంది, ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కనుక్కోవాలి. మరి 6 to 7 మధ్య 2 ముళ్ళల మధ్య గ్యాప్ ఎప్పుడు ఉంటుందంటే, సో 12 నుండి 6 గంటల మధ్య ఫస్ట్ టైం గ్యాప్ తీసుకోవాలి,
ఓకేనా. ఫస్ట్ టైం గ్యాప్ 12 నుంచి 6 గంటల మధ్య ఎన్ని నిమిషాల గ్యాప్ ఉంటుంది? 30 నిమిషాల గ్యాప్ ఉంటుంది కదా, 30 నిమిషాల గ్యాప్. ప్లస్ ఇక్కడ ఎన్ని నిమిషాల గ్యాప్ వచ్చింది? రెండు మూలల మధ్య 15, 30 ప్లస్ 15 45/11. ఓకే, సో ఇక్కడ 4లో కట్ అవుతుంది. సో 49 1/11 అంటే 6 గంటల 49 నిమిషాల 1/11 వచ్చింది. ఒక గంటలో రెండు మూలలు ఎన్నిసార్లు లంబకోణంగా ఉండునంటే 2 టైమ్స్ ఉంటాయి. ఓకేనా, 1 టైం వచ్చింది, ఇంకొకసారి రావాలి కదా, ఇంకొకసారి 3. దీన్ని ఇప్పుడు మనం ఏం చేసినాం? 30 ప్లస్ 15 చేసినాం కదా, ఇక్కడ మైనస్ చేస్తే సరిపోతుంది. 13 మైనస్ 15, సో 15/11 ఎంతలో కట్ అవుతుంది? 1లో కట్ అవుతుంది. సో 16 4/11 అంటే 6 గంటల 16 నిమిషాల 4/11 ఒకటి, 6 గంటల 49 నిమిషాల 1/11 ఒకటి. అయితే ఇక్కడ ఏమంటున్నానంటే పాయింట్ ఏంటంటే 6 నుంచి 7 గంటల మధ్య కేవలం ఈ సమయంలో మాత్రమే లంబకోణంలో ఉండునంటున్నాడు. కేవలం ఈ సమయంలో మాత్రమే ఉంటుందా? ఇంకొక టైం కూడా వచ్చింది కదా, సో సెకండ్ది ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. దీన్ని మనం చేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే గంటలో 2 టైమ్స్ లంబకోణంలో ఉంటాయి కాబట్టి వీడు కేవలం అక్కడే ఉంటుంది అంటున్నాడు. ఇంకొక టైం కూడా వస్తాయి కదా, సో దానికి అనుకోవాల్సిన పని లేదు, బట్ మీకు తెలియాలి కాబట్టి కనుక్కున్నాను. డైరెక్ట్గా అయితే ఆ స్టేట్మెంట్ని మనం రాంగ్ అని అనేయచ్చు. సో ఇది ఏంటంటే రైట్ యాంగిల్కి సంబంధించినటువంటి మ్యాటర్. ఓకే, నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ ఏమంటున్నాడా? బోత్ హ్యాండ్స్ ఆర్ స్ట్రేట్ లైన్ బట్ నాట్ టుగెదర్ బిట్వీన్ 9 to 10 o'clock at 9, 16, 4/11. ఓకేనా, రెండు ముళ్ళు 9 మరియు 11 గంటల మధ్యలో ఒకే వరుసలో ఒకదానికొకటి ఏకీభవించకుండా 9 గంటల 16 నిమిషాల 4 వద్ద ఉండును అంటున్నాడు. అంటే రెండు ముళ్ళు ఒక వరుసలో ఉండాలి నాన్న. రెండు ముళ్ళు ఒక వరుసలో ఎప్పుడు ఉంటాయి? కోయిన్సైడ్ అయినప్పుడు ఒక వరుసలో ఉంటాయి, నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఒక వరుసలో ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఇది. ఓకేనా, ఇక రెండు ముళ్ళు ఏమంటున్నాడు? నాట్ కోయిన్సైడెడ్ అంటున్నాడు. అంటే రెండు ముళ్ళు కోయిన్సైడ్ అవ్వద్దంట. ఇప్పుడు ఈ రెండు ముళ్ళు కోయిన్సైడ్ అవ్వకుండా సరళ రేఖలో ఉండాలంటే, ఈ రెండు ముళ్ళు కోయిన్సైడ్ అవ్వకుండా సరళ రేఖలో ఉండాలంటే ఆ రెండు ముళ్ళు ఏ విధంగా ఉండాలి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి, అంటే ఒకే స్ట్రేట్ లైన్లో ఉండాలి. ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే రెండు ముళ్ళు స్ట్రేట్ లైన్లో ఉన్నప్పుడు, రెండు ముళ్ళు 9 నుంచి 10 గంటల మధ్య స్ట్రేట్ లైన్లో ఉన్నప్పుడు ఇది కరెక్ట్ టైమా కాదా? ఓకేనా, ఇప్పుడు మనం స్ట్రేట్ లైన్ కనుక్కోవాలి. స్ట్రేట్ లైన్ కనుక్కోవాలంటే రెండు ముళ్ళ మధ్య స్ట్రేట్ లైన్ అంటే ఇది నాన్న. ఓకే, ఏదైనా కానీ ఇప్పుడు ఈ రెండు ముళ్ళు ఈ విధంగా ఉన్నప్పుడు రెండు ముళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది అంటే స్ట్రేట్ లైన్ అంటే 180 degrees ఉంటుంది. ఓకేనా, 180 degrees. సో డిగ్రీస్లో 180 degrees కదా, మరి మినిట్స్లో ఎన్ని నిమిషాల గ్యాప్ ఉంటుంది? 30 నిమిషాల గ్యాప్ ఉంటుంది, అంతేనా? 30 నిమిషాలు. అంటే రెండు ముళ్ళు స్ట్రేట్ లైన్లో ఉన్నప్పుడు రెండు ముళ్ళు మధ్య గ్యాప్ 180 degrees ఉంటుంది యాంగిల్లో, మినిట్స్లో 30 minutes ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమంటున్నాడు? 9 నుంచి 11 గంటల మధ్య 10 మధ్య. సో 9 to 10 అంటే 12 నుండి 9 గంటల మధ్య. 12 నుండి 9 గంటల మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది? 2 నిమిషాల గ్యాప్ ఉంటుంది, 45 నిమిషాల గ్యాప్ ఉంటుంది. ప్లస్ రెండు ముళ్ళ మధ్య గ్యాప్ ఎంత? 30. సో టోటల్ ఎంత అవుతుంది? 75 అంటే గంటకి ఎన్ని నిమిషాలు? మనకు 60 నిమిషాలు కదా. సో గ్యాప్ అనేది ఎప్పుడైతే 60ని దాటుతుందో, మనకు వచ్చినటువంటి టోటల్ గ్యాప్ అనేది 60ని దాటుతుందో అప్పుడు -60 చేయాలి. 75 - 60 అంటే ఎంత అవుతుంది నాన్న? 15 అవుతుంది. సో మనకి టోటల్ గ్యాప్ ఎంత వచ్చింది? 15/11 చేసినాం అనుకోండి, కట్ అవుతుంది. సో 1, సో 16 4/11 అంటే 9 గంటల 16 నిమిషాల 4/11. సో సీదేంటి? రైట్. సో ఈ విధంగా అంటే ఇప్పుడు మనం ఒకటే క్వశ్చన్లో ఏమేమి చేసినామంటే, ఒకటే క్వశ్చన్లో మనకు ఎన్ని మోడల్స్ కవర్ అయ్యాయంటే, అంటే ఒకటే క్వశ్చన్లో మనల్ని ఎన్ని మోడల్స్ అడిగాడంటే కోయిన్సైడ్ అడిగాడు, ఓకే, రైట్ యాంగిల్ అడిగాడు, నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్ ఆర్ స్ట్రేట్ లైన్. ఈ 3 మోడల్స్ని కూడా మనం ఏ విధంగా ఇస్తామంటే గ్యాప్/11. ఓకేనా, సో నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా వినే వాళ్ళకి ఇవేం అర్థం కాదండి. కొత్తగా వినే వాళ్ళకి కొంచెం కష్టమే ఉంటుంది. సో బేసిక్ క్లాసెస్ కావాలంటే మనకు C3 ఇన్వర్స్ యాప్లో ఉంటాయి. సో చాలా వెల్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే ఈ 3 మోడల్స్ ఇన్వాల్వ్ చేస్తే ఇట్లా స్టేట్మెంట్ వైజ్ అడిగాడు. ఇక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది. మీరు 11/2 ఇంటూ మినిట్స్ ఇంటూ అవర్స్ ఇంటూ అంతా చెత్తేసుకుంటూ వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో సింపుల్గా షార్ట్కట్లో చేస్తే మనకి ఏంటంటే టైం అనేది చాలా సేపు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి? A and C సత్యం. A and C సత్యం. A and C ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ ఉన్నాయి కదా. సో 4th ఆప్షన్ ఈజ్ రైట్. సో దిస్ ఈస్ ద
స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇన్ క్లాక్. ఓకే, నెక్స్ట్ చూస్తేనా ఇన్ ద ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ 2లో ఏమి ఇచ్చాడంటే ఇన్ ద ఫస్ట్ 100 years టోటల్ లీప్ ఇయర్ 25 అంటున్నాడు. మొదటి 100 సంవత్సరాలలో లీప్ సంవత్సరాల సంఖ్య 25 అంటున్నాడు. నెక్స్ట్ 1800 ఈజ్ ఎ నాన్ లీప్ ఇయర్ అండ్ 1804 ఈజ్ ఎ లీప్ ఇయర్. 1800 అనేది లీప్ సంవత్సరం కాదు, మరియు 1804 అనేది లీప్ సంవత్సరం. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ సర్టన్ మంత్ 3 Sundays విల్ కమ్ ఎట్ 3 ఈవెంట్ డేట్స్, దెన్ మంత్ స్టార్ట్స్ విత్ సాటర్డే. ఓకేనా, అంటే ఒక నెలలో 3 ఆదివారాలు 3 సరిసంఖ్య గల తేదీలో వస్తే ఆ నెల అనేది ఎవరితో స్టార్ట్ అవుతుంది? శనివారంతో ప్రారంభమగును అంటున్నాడు. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఫ్రమ్ క్యాలెండర్స్. ఓకే, ఫస్ట్ది ఇన్ ద ఫస్ట్ 100 years టోటల్ లీప్ ఇయర్స్ ఇస్ 25 అంటున్నాడు. మీరు ఏం చేస్తారు? ఓకే, మొత్తం 100 సంవత్సరాలు కాబట్టి లీప్ ఇయర్ అంటే బై 4 వేసి ఎంతలో కట్ అవుతుంది? 25. సో 25 అనేది లీప్ ఇయర్ అనుకుంటారు. 25 అంటే 25 సంవత్సరాలు లీప్ సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. చాలామంది ఇలానే చేస్తారు. 100 years ఉన్నాయి కాబట్టి 100/4 వేస్తారు. 4 అనేది ఎంతలో కట్ అవుతుంది? 25లో కట్ అవుతుంది. సో 25 లీప్ ఇయర్స్ కాబట్టి 25 లీప్ ఇయర్స్ అని ఫస్ట్ రైట్ వేస్తారు. బట్ అది కాదు. ఎందుకు అంటే 1 నుంచి 100 మధ్య 4 అనేది ఫస్ట్ లీప్ ఇయర్ అవుతుంది. ఓకే, 8 అనేది సెకండ్ లీప్ ఇయర్ అవుతుంది. 12 అనేది థర్డ్ లీప్ ఇయర్ అవుతుంది. ఈ విధంగా అవుతూ వెళ్తే 96 సంవత్సరం అనేది 24th లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా, 96 సంవత్సరం అంటే 96 సంవత్సరం అనేది 24th లీప్ ఇయర్ అవుతుంది. మీరు ఏం చేస్తారు? 96 + 100 అనుకుంటారు. మళ్ళీ 100ని 25th లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, అయితే లీప్ ఇయర్ అనేది ఒక సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కావాలి అంటే, ఒక సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కావాలంటే, ఒక సెంచరీ ఇయర్ అంటే ఇప్పుడు ఇక్కడ సెంచరీ ఇయర్ ఏంటిది? 100 కదా. ఈ 100 లీప్ ఇయర్ కావాలంటే, ఈ 100 లీప్ ఇయర్ కాదా తెలియాలంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400. ఒక శతాబ్దపు సంవత్సరం లీప్ సంవత్సరమా కాదా తెలియాలంటే అది ఖచ్చితంగా 400చే భాగించబడాలి. సో 100/400 100 అనేది 400తో భాగించబడుతుందా? భాగించబడదు. అందుకే ఎనీ సెంచరీ లీప్ ఇయర్ అన్న. ఇప్పుడు 200 అనేది లీప్ ఇయర్ అవుతుందా బై 400? కాదు. ఇప్పుడు 1600 ఉందనుకోండి, 1600 అనేది ఒక సెంచరీ ఇయర్. ఈ సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కాదా తెలియాలంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400, రైట్? సో 1600 400తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది కదా. సో 1600 లీప్ ఇయర్. అంటే మీకు ఎప్పుడైనా ఒక సెంచరీ ఇయర్ కనిపించినప్పుడు అది లీప్ ఇయరా కాదా తెలియాలంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఒక సెంచరీ ఇయర్ కనపడ్డప్పుడు అది లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400. అంటే అది ఖచ్చితంగా 400చే భాగించబడాలి. అంటే ఇప్పుడు మొదటి 100 సంవత్సరాలలో మనకు ఉండే లీప్ ఇయర్ సంఖ్య ఎంత అంటే 24 మాత్రమే, నాట్ 25. సో ఫస్ట్ది రాంగ్. సో నెక్స్ట్ చూస్తేనా, నెక్స్ట్ 1800 అనేది నాన్ లీప్ ఇయర్, 1804 అనేది లీప్ ఇయర్ అంటున్నాడు. చూడండి మరి ఇప్పుడు ఇవి రెండు అది కరెక్టా కాదా చూడాలి. 1800 అనేది నాన్ లీప్ ఇయరా? సరే, నీకు తెలియదు. మరి 1800 అనేది ఏ సంవత్సరమో తెలియాలంటే 1800 రాస్తున్నానా. ఓకే, ఇది సెంచరీ ఇయరా నార్మల్ ఇయరా? సెంచరీ ఇయర్ కదా. 1800 అనే సంవత్సరం ఒక సెంచరీ ఇయర్. ఈ సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కాదా తెలియాలంటే ఎవరితో డివిజిబుల్ కావాలి? 400తో డివిజిబుల్ కావాలి. ఓకేనా, 1800/400. సో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఇది ఖచ్చితంగా ఏంటి? నాన్ లీప్ ఇయర్, అంటే లీప్ సంవత్సరం కాదు. నెక్స్ట్ అండ్ 1804 ఈజ్ ఏ లీప్ ఇయర్. మరి 1804 అనేది లీప్ ఇయర్ అంటున్నాడు. సో 1804 అనేది లీప్ ఇయరా కాదా తెలియాలంటే దీన్ని చూద్దాం. ఇప్పుడు 1804 అనేది లీప్ ఇయరా కాదా తెలియాలంటే 1804 అనేది ఒక సెంచరీ ఇయరా నార్మల్ ఇయరా చూడాలి. 1804 అనేది ఒక నార్మల్ ఇయరే కదా, ఎందుకంటే సెంచరీ ఇయర్ అయితే కాదు, ఎందుకంటే లాస్ట్ 2 zeros లేవు కాబట్టి. ఓకే, సో ఇది ఒక నార్మల్ ఇయర్ కాబట్టి ఒక సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కావాలంటే 400తో డివిజిబుల్ కావాలి. ఒక నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ కావాలంటే ఆ లాస్ట్ 2 digits అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు 1804లో లాస్ట్ 2 digits ఏంటి నాన్న? 4 కదా. ఈ 4 అనేది ఎవరితో డివిజిబుల్ కావాలి? 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది కదా. సో ఇట్ షుడ్ బే లీప్ ఇయర్. అంటే మీరు ఏంటంటే ఇప్పుడు 1804 అనేది లీప్ ఇయర్ అవుతుంది అంటే సెకండ్ది కరెక్ట్. అంటే ఒక సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కావాలంటే అది 400తో డివిజిబుల్ కావాలి. ఓకే,
నెక్స్ట్ ఒక నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ కావాలంటే లాస్ట్ టూ డిజిట్స్ 4తో డివిజబుల్ కావాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో సెకండ్ది కరెక్ట్. నెక్స్ట్ ఇన్ ఏ సర్టన్ మంత్ 3 Sundays విల్ కమ్ ఎట్ 3 ఈవెంట్ డేట్స్, దెన్ మంత్ స్టార్ట్స్ విత్ సాటర్డే. ఒక నెలలో 3 ఆదివారాలు 3 సరిసంఖ్య గల తేదీలలో వస్తే ఆ నెల అనేది ఎవరితో? శనివారంతో ప్రారంభమవుతాడట. మరి ఇది కరెక్టా కాదా తెలియాలంటే సరే ఫస్ట్ ఏంటంటే ఒక నెలలో 3 ఆదివారాలు 3 ఈవెంట్ డేట్స్లో రావాలంటే ఏం చేస్తాం? సరే ఫస్ట్ తారీఖు చూద్దాం. ఒకవేళ ఫస్ట్ సండే అయింది అనుకోండి, ఫస్ట్ తారీఖు మళ్ళీ ఎప్పుడు అవుతుంది? 8th అవుతుంది. మళ్ళీ ఎప్పుడు అవుతుంది? 15th అవుతుంది, ఓకేనా. మళ్ళీ ఎప్పుడు అవుతుంది? 22nd అవుతుంది. మళ్ళీ ఎప్పుడు సండే అవుతుంది? 29th అవుతుంది. ఇక మళ్ళీ కాదు, ఓకేనా. అంటే మనకేంటంటే ఒక నెలలో 3 ఆదివారాలు 3 ఈవెంట్ డేట్స్లో రావాలి. సో మనం ఫస్ట్ తారీఖే ఆదివారం అనుకుంటే, ఓకేనా, ఫస్ట్ తారీఖు ఆదివారం అనుకుంటే మరి 3 ఈవెంట్ డేట్స్ వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ తారీఖు ఆదివారం అయింది, మళ్ళీ 8వ తారీఖు ఆదివారం, 15th ఆదివారం, 22nd ఆదివారం, 29th ఆదివారం. మరి 3 ఈవెంట్ డేట్స్ వచ్చినాయా? ఒక ఈవెంట్ డేటు, రెండో ఈవెంట్ డేట్, ఇంకో ఈవెంట్ డేట్ ఉందా? లేదు. సో ఖచ్చితంగా ఫస్ట్ తారీఖు అయితే ఆదివారం కాదు, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ తారీఖుతో చూస్తే, సెకండ్ తారీఖు ఆదివారం అయిందనుకో, మళ్ళీ ఎప్పుడవుతుంది? నెక్స్ట్ ఆదివారం ఎప్పుడు వస్తుంది? 9th వస్తుంది. నెక్స్ట్ 16th వస్తుంది. నెక్స్ట్ 23కి వస్తుంది. నెక్స్ట్ 30కి రావడం జరిగింది. ఇక 31 రాదు కదా, ఓకేనా. సో ఇక్కడ మనం మరి 3 ఈవెంట్ డేట్స్ వచ్చినాయా? 1, 2, 3. అంటే ఒక నెలలో 3 ఆదివారాలు 3 సరిసంఖ్య గల తేదీలో రావాలంటే, ఒక నెలలో 3 ఆదివారాలు 3 సరిసంఖ్య గల తేదీలో రావాలంటే ఫస్ట్ సండే ఎప్పుడైతే అంటే 2వ తారీఖు అవుతుంది, ఓకేనా. ఇప్పుడు 2వ తారీఖు సండే అయింది అనుకోండి, ఆ నెలలో 2వ తారీఖు సండే అయింది అనుకోండి, మరి ఫస్ట్ తారీఖు ఏమవుతుంది నాన్న? ఇవన్నీ సండేలే కదా, ఇవన్నీ సండేసే. ఇవన్నీ సండేస్ 3 ఈవెంట్ డేట్స్లో వచ్చినాయి. ఇవన్నీ సండేస్ 3 ఈవెంట్ డేట్స్లో వచ్చినాయి, ఓకే. మరి సెకండ్ తారీఖు సండే అయితే ఈ నెల ఎవరితో స్టార్ట్ అయింది అన్నట్టు? మరి ఈ నెల ఎవరితో స్టార్ట్ అయినట్టు? ఫస్ట్ సాటర్డేతో స్టార్ట్ అవుతుంది కదా, దాని ముందు రోజు. సో ఇక్కడ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సి ఆల్సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి ఏమేమి కరెక్ట్ అంటే బి అండ్ సి మాత్రమే, ఓకేనా. బి అండ్ సి, సెకండ్ ఆప్షన్లో బి మరియు సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా ఈ విధంగా క్యాలెండర్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీ క్లాస్ నోట్స్లో ఉన్నాయా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అవ్వండి. ఇంకా అక్కడే ఉంటే మాత్రం మీకు ఎగ్జామ్లో చాలా ఇబ్బంది అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఎస్ థర్డ్, సో డైరెక్షన్ పార్ట్. సో ఫస్ట్ ఏమంటున్నా అంటే ఇన్ ద ఈవినింగ్, ఓకే, ఇన్ ద ఈవినింగ్ టైమ్ a man shadows fallen front side, so he was facing west side. ఒక సాయంత్రం ఒక వ్యక్తి యొక్క నీడ అతనికి ఎదురుగా పడితే, ఒక సాయంత్రం ఒక వ్యక్తి యొక్క నీడ అతనికి ఎదురుగా పడితే అతను పడమర వైపు మొహం చేసి ఉన్నాడు అంటున్నాడు, ఓకే. చూద్దాం మరి. ఫస్ట్ నీడ అనేది, ఓకేనా, ఈ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. మార్నింగ్ టైంలో సూర్యుడు ఇక్కడ ఉంటాడు, సో నీడ ఎటు పడుతుంది? వెస్ట్ పడుతుంది. అంటే మార్నింగ్ టైంలో షాడో అనేది ఎటు సైడ్ పడుతుంది? వెస్ట్ సైడ్ పడుతుంది, అంటే పడమర వైపు పడడం జరుగుతుంది. ఈవినింగ్ సైడ్లో సన్ ఏమవుతాడు? వెస్ట్కి వస్తాడు, ఓకేనా. ఈవినింగ్ టైంలో సన్ వెస్ట్కి వస్తే నీడ ఎటు పడుతుంది? ఈస్ట్కి పడుతుంది. అంటే ఈవినింగ్ టైంలో షాడో అనేది ఎటు పడుతుంది? ఈస్ట్కి పడుతుంది. ఈవినింగ్ టైంలో షాడో అనేది ఈస్ట్కి పడడం జరుగుతుంది, ఓకే. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమంటున్నాం ముచ్చట, ఒక సాయంత్రాన్ని ఒక వ్యక్తి యొక్క నీడ, ఈ పాయింట్ తీసుకోండి. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఓకే. ఒక సాయంత్రాన్ని ఒక వ్యక్తి యొక్క నీడ అతనికి ఎదురుగా పడుతుందంట. ఇప్పుడు ఇలా ఉన్నానండి, నేను ఒక వ్యక్తిని, నా నీడ నాకు ఎదురుగా పడుతుంది అంటే ఇక్కడ పడుతుంది. ఇదేంటిది? ఈవినింగ్ టైం, ఓకేనా. ఈవినింగ్ టైం నేను ఇలా ఉన్నాను, నా నీడ నాకు ఎదురుగా పడుతుంది, ఓకే. ఎప్పుడు? సాయంత్రం కదా, సాయంత్రం పడుతుంది నీడ. అంటే సాయంత్రం నీడ ఎటు పడుతుంది? సాయంత్రం నీడ ఈస్ట్ పడుతుంది. ఈవినింగ్ నీడ అనేది ఈస్ట్కి పడుతుంది. అంటే నీడ ఎటువైపు పడుతుంది ఏంటిది నాన్న? ఈస్టే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి డైరెక్షన్ తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం 4 డైరెక్షన్ తీసుకుంటే నీడ ఎటు పడుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈస్ట్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఉండే నార్త్ ఇటు వస్తుంది, ఇక్కడ ఉండే వెస్ట్ కిందకి వస్తుంది,
ఇక్కడ ఉండే వెస్ట్ ఇక్కడ ఉండే మన సౌత్ ఎటు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మరి పడమర వైపు చూస్తున్నాడా అంటే లేదు, ఎటు చూస్తున్నాడు, ఈస్ట్ వైపుకి చూస్తున్నాడు. సో ఫస్ట్ది ఏంటి, రాంగ్. ఫస్ట్ది రాంగ్. అంటే షాడోస్ ప్రాబ్లంలో రైట్ కానీ లెఫ్ట్ కానీ చూసినప్పుడు, రైట్ కానీ లెఫ్ట్ కానీ నీడ పడితే మోస్ట్లీ ఓకేనా డైరెక్షన్లో నీడలపై ప్రశ్న వచ్చినప్పుడు అది కుడివైపు కానీ ఎడమవైపు కానీ పడినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఫేసింగ్ ఎప్పుడు కూడా నార్త్ ఆర్ సౌత్ ఉంటుంది ఖచ్చితంగా. లేదు నీడ ఎదురుగా కానీ లేదా వెనకాల కానీ పడినప్పుడు, నీడ ఎదురుగా కానీ వెనకాల కానీ పడినప్పుడు వెస్ట్ ఆర్ ఈస్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ది ఏంటంటే రాంగ్, ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్ చూస్తే ఇఫ్ మ్యాన్ ఫేసింగ్ ఈస్ట్ సైడ్, దెన్ ఇస్ లెఫ్ట్ హ్యాండ్ విల్ బి నార్త్. ఒక వ్యక్తి ఈస్ట్కి ఫేస్ చేస్తే, ఇప్పుడు నార్త్ ఉంది నాన్న, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్. ఒక వ్యక్తి అనేది ఇప్పుడు ఈస్ట్ అంటే ఇదే కదా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నార్త్ ఇది అవుతుంది, ఈస్ట్ ఇది అవుతుంది, సౌత్ ఇది అవుతుంది, వెస్ట్ ఈ విధంగా అవుతుంది డైరెక్షన్స్, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఈస్ట్ వైపుకి ఫేస్ చేస్తే, అంటే ఈ విధంగా ఈస్ట్ వైపు ఫేస్ చేస్తే, ఓకే, ఒక వ్యక్తి తూర్పు వైపుకు మొహం చేస్తే అతని ఎడమ చేతి ఉత్తరం వైపు ఉండను. ఇప్పుడు నేను ఈస్ట్కి ఫేస్ చేసిన, నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది, పైకి ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ పైకి, అంటే ఎక్కడ నార్త్ కదా, పైన ఎవరు ఉన్నారు, నార్త్. సో సెకండ్ది రైట్, సింపుల్, సెకండ్ది రైట్. నెక్స్ట్ ఒక వ్యక్తి ఉత్తరం వైపుకు మొహం చేసిన అతను తన కుడివైపుకి 497 సార్లు భ్రమించిన తర్వాత అతను తూర్పు వైపుకి మొహం చేసి ఉన్నాడు. ఎ మ్యాన్ ఫేసింగ్ నార్త్, హీ టర్న్స్ 497 టైమ్స్ టు హిస్ రైట్, ఫైనల్లీ హీ వాజ్ ఫేసింగ్ ఈస్ట్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ అతను ఎటువైపు చూసిండు, నార్త్ వైపు తిరిగిండు. ఎన్ని టైమ్స్ తిరిగినాడు, 497 టైమ్స్ అంట. అంటే నార్త్ వైపుకు ఉన్నాడు 497 టైమ్స్. ఇట్లా 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 అట్లా చేస్తే మీకు బుక్లో పేజెస్ అంతా అయిపోతుంది. ఓకేనా, మరి ఏం చేయాలి సార్ అంటే, వాడు 497 సార్లు తిరిగింది కదా, ఓకే తిరగని, మనం చేసే పని మనం చేద్దాం. ఇప్పుడు సింపుల్ నాన్న, ఒక వ్యక్తి నార్త్ వైపు ఇలా ఉన్నాడు, ఓకేనా, కొంత దూరం నడిచిండు, ఫేస్ చేసిండు. ఓకే, అతను కుడివైపుకి తిరిగిండు. ఇది ఫస్ట్ రైట్ కదా, ఫస్ట్ రైట్. మళ్ళీ కుడివైపు తిరిగితే ఏమవుతుంది, సెకండ్ రైట్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ కుడివైపు తిరిగితే ఏమవుతుంది, థర్డ్ రైట్ అవుతుంది. ఓకే, మళ్ళీ కుడివైపు తిరిగితే ఏమవుతుంది, ఫోర్త్ రైట్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి ఫస్ట్ ఉత్తరం వైపే కదా, నార్త్. ఎస్, ఒక వ్యక్తి ఉత్తర వైపు ఇలా తిరిగి ఉన్నాడు కదా, ఇలా వెళ్తుండ అనుకో, ఇలా వెళ్తున్నప్పుడు అతను ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, అంటే ఎవ్రీ ఫోర్త్ రైట్కి అతను సేమ్ డైరెక్షన్ వస్తాడు. ఎవ్రీ ఫోర్త్ రైట్కి అతను సేమ్ డైరెక్షన్ వస్తాడు. చూడండి, నార్త్కు ఉన్న వ్యక్తి ఫస్ట్ రైట్కి ఈస్ట్కి వచ్చిండు, సెకండ్ రైట్కి సౌత్కి వచ్చిండు, థర్డ్ రైట్కి వెస్ట్కి వచ్చిండు, ఫోర్త్ రైట్కి మళ్ళీ నార్త్కి వచ్చిండు. అంటే ఎవ్రీ 4 టైమ్స్, ఎవ్రీ ఫోర్త్ టర్న్కి సేమ్ డైరెక్షన్ వస్తుంది. ఒక వ్యక్తి వెస్ట్కి తిరిగిండు అనుకో, ఒక వ్యక్తి వెస్ట్ సైడ్ వెళ్తున్నాడు అనుకో, మళ్ళీ ఎవ్రీ ఫోర్త్ రైట్కి అతను వెస్ట్కే వస్తాడు, ఎవ్రీ ఫోర్త్ లెఫ్ట్కి అతను వెస్ట్కే వస్తాడు. అంటే ఇక్కడ మనం క్యాలెండర్లో విషమ రోజులు కనుక్కునేటప్పుడు, ఆడ్ డేస్ని కనుక్కునేటప్పుడు 7తో డివిజబుల్ చేస్తాం. ఎందుకు 7తో డివిజబుల్ చేస్తాం, ఒక రోజు అనేది 7 డేస్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి, అక్కడ 7 తీసేస్తూ ఉంటాం. మరి ఇక్కడ 497 టైమ్స్ తిరిగింది కదా, 497 టైమ్స్ తిరిగినప్పుడు ఏం చేయాలంటే ఎవ్రీ 4 టర్న్స్కి అతను సేమ్ డైరెక్షన్ వస్తున్నాడు కాబట్టి మనం అందులో నుంచి 497/4 చేద్దాం. ఓకే, 4 1s 4, 4 2s 8, ఇక్కడ ఎంత మిగులుతుంది 1, 4 4s 16. సో మనకి ఎంత మిగిలింది, ఇక్కడ 1 రైట్ మిగిలింది. అంటే 1 రైట్ మిగిలింది కాబట్టి ఏం చేస్తామంటే, అతను ఫస్ట్ నార్త్ వైపుకి వెళ్తున్నాడు కదా, ఫేసింగ్ నార్త్ అంటే నార్త్కి వెళ్తున్నాడు. సో ఫస్ట్ రైట్ అంటే ఇటే కదా, ఇటు తిరుగుతున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ రైట్ తిరిగినాక మనకు 1 రైట్ మిగిలింది కదా, ఇటు వైపు వెళ్తున్నాడు అంటే ఇదేంటి, ఈస్టే కదా. ఓకేనా, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తున్నాడు అంటే ఈస్టే కదా. సో అతను ఫేసింగ్ ఈస్టే అంటే ఎస్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ది రాంగ్ అయింది. నెక్స్ట్ బి అండ్ సి. సో బీసీలు మాత్రమే సత్యం, అంటే ఇక్కడ సెకండ్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో 8 smaller pieces are obtained by making 7 parallel cuts in a cube. ఒక ఘనంను సమాంతరంగా 7 ఖండములు చేయడం ద్వారా 8 చిన్న ముక్కలను పొందవచ్చు. ఒక క్యూబ్ని 7 టైమ్స్ కట్ చేస్తే 8 పీసెస్ వస్తాయని అంటున్నాడు. ఇది కరెక్టా కాదా?
సింపుల్గా మనం ఉండమని ఒక వ్యక్తిని అడ్డంగా ఒకసారి నరికినాం అనుకోండి, మీకు కోపం వచ్చి ఏమైనా వచ్చి ఒక వ్యక్తిని ఒకసారి అడ్డంగా ఒకసారి నరికినాం అనుకోండి, అతను ఎన్ని పీసెస్ అవుతాడు? 2 పీసెస్ అవుతాడు. మీకు కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి కోపం, మీకు కొంచెం కోపం ఎక్కువ ఉంటే 3 టైమ్స్ నరికారు అనుకోండి, ఎన్ని పీసెస్ అవుతారు? 4 పీసెస్ అవుతారు. అంతే. అంటే మనం ఎన్నిసార్లు కట్ చేస్తే ఒక పీస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీకు నా మీద చాలా కోపం ఉంది అనుకోండి, ఇక్కడ ఒక కట్టు, ఈ మిడిల్లో కట్టేసారు, ఎన్ని పీసెస్ అవుతుంది? 3 పీసెస్ అవుతుంది కదా. అంటే క్యూబ్లో మనం ఎన్నిసార్లు కట్ చేస్తామో, ఎన్ని కట్స్ అయితే చేస్తామో, నెంబర్ ఆఫ్ కట్స్ అనేవి, నెంబర్ ఆఫ్ కట్స్ ఎన్ని చేస్తామో దానికంటే ఒకటి పీస్ ఎక్కువ వస్తుంది. ఓకేనా. సో పీసెస్ అంటే కట్స్ ప్లస్ 1, పీసెస్ అంటే కట్స్ ప్లస్ 1. ఇక్కడ ఎన్ని కట్స్ ఉన్నాయి? 7 కట్స్. 7 + 1 ఎంత? 8 అంతే. ఓకేనా. ఇక్కడ ఓన్లీ మొత్తం క్యూబ్ని కట్ చేసిన, లెంత్లో బెర్త్లో హైట్లో కాదు, అది వేరే ఉంటుంది మళ్ళీ. ఓకేనా. క్యూబ్ని ఒక్కసారి నరికితే 2 ముక్కలు, 3 సార్లు నరికితే 4 ముక్కలు, 2 సార్లు నరికితే 3 పీసెస్. ఎన్నిసార్లు నరికితే అన్నిసార్లు ఒక పీస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 7 టైమ్స్ కట్ చేసింది కాబట్టి, 7 ప్యారలల్ కట్ చేసింది కాబట్టి 8 స్మాలర్ క్యూబ్స్ అనేవి రావడం జరుగుతుంది. సింపుల్ ఇక్కడ. సో ఇది క్యూబ్స్ నుంచి క్వశ్చన్. ఓకేనా. ఏ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ A less than B less than C less than D, then A less than D is true అంటున్నాడు. A less than B less than సమీకరణం ఆధారంగా A less than D సత్యమా కాదా సత్యం అంటున్నాడు. సింపుల్గా నా స్టేట్మెంట్ ఇది, A less than B less than C less than D. మరి A less than D కరెక్ట్ అవుతుందా అంటే, ఏ నుంచి డీకి వెళ్తున్నావు, మొత్తం ఏ సింబల్స్ ఉన్నాయి? లెస్ దెన్ కదా. సో 3 లెస్ దెన్లు ఉన్నాయి, కామన్గా లెస్ దెన్ కాబట్టి ఏ. సో B ఆల్సో రైట్. ఇక్కడ నో ఇష్యూస్. చిన్న ప్రాబ్లం ఇది, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి చిన్న క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, బ్లడ్ రిలేషన్. A is the son of B. A is the son of B. A is the son of B. But B is not father of A. A is the son of B. ఓకేనా. ఈ A అనేటోడు B యొక్క కొడుకు అంట. మరి B ఫాదర్ కాదంట. B ఫాదర్ కాదంటే నాట్ ఫాదర్ అంటే మదరే కదా, మదర్. సో ఫైనల్గా ఏమన్నాడు? సో A is mother is B. ఓకేనా. A is mother is B. ఏ బి యొక్క కొడుకు, ఏ కామా బి యొక్క కొడుకు, ఏ బి యొక్క కొడుకు అండ్, కానీ ఏ యొక్క తండ్రి బి కాదు. బి కాదు, తండ్రి కాదంటే అంటే తల్లే కదా. సో అది కరెక్టా కాదంటే ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో A1 ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే. సో ఆల్ ఆర్ ట్రూ. ఓకేనా. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. ఎందుకంటే ఒకటే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడగచ్చు, డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యూబ్ అడిగాడు, క్యూబ్స్ నుంచి అడిగాడు. ఇక్కడ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అడిగాడు. ఓకే, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ ఏంటి? బ్లడ్ రిలేషన్ని ఇన్వాల్వ్ చేశాడు. ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్లో ఇలాంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ వీడియోలో ఖచ్చితంగా ఏంటంటే బేసిక్స్ ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, సమ్ టైమ్స్ ఒకే టాపిక్ నుంచి అడగచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొత్తం డైరెక్షన్ నుంచి అడిగాడు. సో ఇక్కడ నెక్స్ట్ క్యాలెండర్స్ మొత్తం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్లాక్స్, నెక్స్ట్ ఇక్కడ క్లాక్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీ నోట్స్లో, మీ క్లాస్ నోట్స్లో మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, నో ఇష్యూస్. బట్ మీ క్లాస్ నోట్స్లో ఉన్నాయా లేదా చెక్ చేయండి, ఉంటే కామెంట్ చేయండి, లేకపోయినా కామెంట్ చేయండి. ఓకే. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు C3 యూనివర్స్ యాప్లో అప్డేటెడ్ కంటెంట్గా, అంటే C3 యూనివర్స్ యాప్లో ఎలా ఉంటాయంటే రీజనింగ్ క్లాసెస్, అర్థమెటిక్ క్లాసెస్ కానీ. ఓకే. సో 0 to అంటే లెవెల్ 0 నుంచి లెవెల్ 5 వరకు డివైడ్ చేశాను. లెవెల్ 5. ఓకేనా. అంటే 0 అంటే ఏ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇక 0 అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి బేసిక్స్ ఉంటాయి. లెవెల్ 5 అంటే ఇంకా హై లెవెల్. వీటితో పాటు లాస్ట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎగ్జామ్స్. ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా చెప్తారు సార్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక క్లాక్ అనే టాపిక్ అయిపోయింది నాన్న, క్లాక్ అనే టాపిక్ లెవెల్ 0 నుంచి లెవెల్ 5 వరకు అయిపోయింది. అయిపోతే ఈ క్లాక్ టాపిక్ నుంచి ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడిగిండో వాటన్నింటినీ మనకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే అది ఎప్పటికీ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ రీసెంట్గా ఏమైనా కొన్ని ఎగ్జామ్స్ జరిగినాయి అనుకోండి, మళ్ళీ అందులో నుంచి కలెక్ట్ చేసి యాప్లో పెట్టడం జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రీజనింగ్ అప్డేట్ క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.